అయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో రాహుల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కొంచెం మనం బ్యాక్ వెళ్దాం సార్. అందరూ జస్ట్ ఒక 2 minutes మాట్లాడతాను సార్, ఎక్కువ మాట్లాడుతున్నాను. అందుకని చాలా మంది ప్రభుత్వంలో మాట్లాడేవాళ్ళు. అయితే స్వాతంత్రం రావడానికి ప్రతి ఒక్కరికి యావత్తు ప్రపంచ యావత్తు తెలుసు. గాంధీ గారు ఏ పదవి వ్యామోహంతో ఆయన ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎవరి కోసం పోరాడారు సార్ అందరూ తెలుసు. మీరందరూ చెప్పండి. కాబట్టి ఆయన ఎటువంటి పదవి వ్యామోహం పోకుండా మనకు భారతదేశానికి మొత్తం స్వాతంత్రం రావాలని పోరాడారు. అదే ఉద్దేశంతో కూడా మన తెలంగాణ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గాంధీజీ మార్గంలో నడుచుకొని మన తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు వెంటనే రాజీనామా చేస్తూ మనం వెనుక రావాలి సార్. మేము వాళ్ళ కూర్చుంటాం, ప్రతి ఒక్క ఉద్యోగస్తులుగా మనం వెళ్తున్నాం, వాళ్ళు మనం కదా మనం అడుగుతాం. ఎందుకు ఆలోచిస్తాం మనం జీవితాంగా వెళ్ళేదో మనం పోరాడాలి. అయితే ఈ ఉద్యోగంలో ప్రతి ఒక్కరికి చైతన్యవంతం తెలుస్తూ మన ఉద్యోగస్తుల యొక్క ఆకాంక్షలు ఆవేదనలు మనోభావాలను కూడా మన మెదక్ జిల్లా యావత్తు మెదక్ జిల్లా ప్రజలకు సాధింపు చేస్తున్నటువంటి ముఖ్యంగా పత్రికా విలేకరులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ ఇంకా మన ఆవేదన మాత్రం ఇంకా ఆగద్దు. ఎటువంటి గీతాలు మర్చిపోయాం, ఇప్పటికే వెళ్ళిపోయింది, అందరూ మర్చిపోయాం. మాకు గీతాలు వద్దు సార్, మాకు గీతాలు అక్కడికే వద్దు. యావత్తు మన ఉద్యోగం వేతలు వేసేదే లేదు. ఖచ్చితంగా మనము తెలంగాణ రాష్ట్ర సాధనకి అవసరమైతే స్ట్రైక్ కానీ ఎన్ని రోజులు అప్పుడు ఎప్పుడో 89, 80s స్ట్రైక్ జరిగిందంట. నేను మాకు అంత చిన్న పిల్లలు లేవు, అలాంటికైనా మేము ముందున్నాం కదా, దానికైనా పోవడానికి రెడీ ఉన్నాం. కానీ మనం మాత్రం వెళ్తాను. ఇంకోటి సార్, మీడియా బ్రదర్